హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆలూ కుర్మా తయారు చేస్తున్నానండి. ఏముండాలో తెలియనప్పుడు ఇలా సింపుల్గా చేసేయండి, చాలా కమ్మగా ఉంటుంది. అదేవిధంగా మన ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు చాలా తక్కువ టైంలో రుచిగా టేస్టీగా రావాలంటే ఈ వెజిటేబుల్ బిర్యానీ విత్ ఆలూ కుర్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని కొంచెం వచ్చిన చుట్టాలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఏ విధంగా ట్రై చేశాను. దీనికి కావాల్సిన పదార్థాలండి, నేనైతే 2 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నానండి. మనం ఏ కప్పుతో కొలుస్తామో కప్పు గ్లాస్ ఏదో ఒకటి తీసుకోవాలండి. మనం దేంతో కొలుస్తామో దాంతోనే వాటర్ని కూడా కొలుచుకోవాలండి. నేనైతే 2 గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకొని కడిగి వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అట్లానే దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే క్యారెట్, పచ్చి బఠానీ, పొటాటా, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అండి. అట్లనే కొత్తిమీర, పుదీనాకు అన్నిటినీ శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. పచ్చి బఠానీ మనం ముందే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని ఉంటే చాలా బాగుంటుంది. అట్లనే ఒక మందపాటి గిన్నె తీసుకున్నానండి. గిన్నె కానీ కుక్కర్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. దాంట్లో కొంచెం రుచికి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలండి. రుచికి తగ్గట్టు మనం ఏ ఆయిల్ వాడతామో ఆ ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 కప్పుల ఆయిల్ వేసుకొని అట్లానే కొంచెం చెక్క, లవంగాలు వేసుకోవాలండి. ఒక 4 అట్లా బిర్యానీ ఆకులు వేసుకోవాలి. మీరు ఇంకా ఏమన్నా వేసుకోవాలంటే జాపత్రి, జాజికాయ అట్లాంటివి వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. వేసుకొని అట్లానే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకున్నానండి, బాగుంటుందని నెయ్యిలో ఫ్రై చేసుకుంటే. అట్లానే 1 కప్పు ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఫ్రై అయిపోయినాక అట్లానే పచ్చిమిర్చి అండి. మనం మంట ఎక్కువ తింటే ఒక 3-4 వేసుకోవచ్చు. మంట తక్కువ తింటే 2 వేసుకుంటే సరిపోతుందండి. 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అట్లానే 1 టేబుల్ స్పూన్ కొంచెం ఫ్రై అయిపోయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిపోయేదాకా బాగా నెయ్యిలో కానీ నూనెలో కానీ బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక పొటాటా 1 కప్పు తీసుకోవాలి. అట్లానే క్యారెట్ కూడా వేసుకోవాలండి. మనం కట్ చేసుకొని చిన్న ముక్కలుగా. పచ్చి బఠానీ మనం ముందే నానబెట్టుకుంటాం కానీ ఆ నానబెట్టిన పచ్చి బఠానీని కూడా వేసుకోవాలండి. వేసుకొని మీరు ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే 1 కప్పు సరిపోయింది రైస్కి అనుకున్నాను. అట్లనే టమాటా కూడా అండి, 1 కప్పు. పుదీనాకు కూడా కొంచెం 1 కప్పు తీసుకోవాలండి. వేసుకొని చిన్న ఆకులే కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని అట్లనే కొంచెం సేపు అదొక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలండి. 1 కప్పు కొత్తిమీర వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ముక్కలన్నీ బాగా మెత్తగా ఆయిల్లో ఫ్రై అయిపోయేదాకా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పిల్లలు ఉట్టిగా కూరగాయలు తినమంటే తినరండి. ఇట్లా వెజిటేబుల్ బిర్యానీ చేస్తే వాటిలో కూరగాయలన్నా తింటారు, బిర్యానీ కదా అనుకొని. కొంచెం మనం అట్లానే కొంచెం ఫ్రై అయిపోయినాక 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అట్లానే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి. నేనైతే సింపుల్గా ఇవి వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ముందు కడిగి పెట్టుకున్నాం కానీ బిర్యానీ రైస్, ఆ రైస్ని వాటర్ లేకుండా ఇందులో ఈ ఫ్రై చేసుకున్న ముక్కల్లో వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ లేకుండా వేసుకొని బాగా ఇవి బియ్యం అంతా ఆయిల్లో ఫ్రై అయితే బిర్యానీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందుకని ముందుగా మనం ఈ రైస్ని అంతా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ బిర్యానీ రైస్ మొత్తాన్ని ఆయిల్లో ముక్కలతో పాటు సమానంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలండి. అడుగు అంటకుండా బాగా కలుపుతూ బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ బిర్యానీ రైస్ మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. బిర్యానీ అంటారు. అందుకని నేను చేస్తూ ఉంటాను. ఈసారి చాలా బాగా కుదిరింది. ఈ మధ్య టేస్ట్ కూడా బాగా వస్తుందండి. మనం బిర్యానీ రైస్ బాగా ఫ్రై అయ్యేలోపు ఈ బిర్యానీ రైస్కి కొలతల ప్రకారం మనం 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి.
నేనైతే కొలుచుకొని సేమ్ మనం ఏ కప్పు అయితే కప్పు, గ్లాస్ అయితే గ్లాసు, దేంతో తీసుకుంటే దానికి 2 గ్లాసులు అయితే 3 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. ఇలా ఈ విధంగా కొలుచుకొని వాటర్ పోసుకోవాలండి. పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్నాక దాంట్లో కొంచెం మనం నెయ్యి వేసుకోవాలండి. అంటే నేనైతే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. మీరు ఎక్కువ వేసుకోవాలని వేసుకోవచ్చు. అప్పుడు నేతి వెజిటేబుల్ బిర్యానీ వస్తాయిద్దండి. నేనైతే 1 కప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఈ టైంలోనే కొంచెం అన్నం రైస్ ఉడికేటప్పుడే మనం కొంచెం సాల్ట్ కూడా చూసుకోవాలండి. ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని మనం కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటే రైస్ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, రెడీ అయిపోయినట్టే. కొంచెం దమ్ ఇస్తే సరిపోయిద్దండి. కొంచెం చూడండి, దమ్ వేస్తున్నాను. కొంచెం రెడీ అయిందండి వెజిటేబుల్ బిర్యానీ. చూడండి, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవ్వాలి. ఇంకొంచెం అయితే రెడీ అయిపోయినట్టండి. రెడీ అయిపోయింది వెజిటేబుల్ బిర్యానీ. అట్లనే మనం ఇంకా బంగాళదుంప కుర్మాకి ట్రై చేద్దామండి. బంగాళదుంపలండి, నేను ఒక 200 గ్రామ్స్ బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని సన్న ముక్కలుగా 4 ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఈలోపు ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి. గిన్నెలో కొంచెం మనం ఏ ఆయిల్ పడితే ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్నాక చెక్క లవంగాలు 2 వేసుకున్నానండి. 2 వేసుకున్నాను. అట్లనే 1 కప్పు ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకొని బాగా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని అట్లానే పచ్చిమిర్చి ఒక 2, మనం మంట తక్కువైతే 2, మంట ఎక్కువైతే 4, మంట తక్కువైతే 2 సరిపోయిద్దండి. ఎక్కువ వేసుకున్నా కానీ బాగోదు. మనం బంగాళదుంపలు చూసారండి. ఈ బంగాళదుంపలు 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను. ఈ 250 గ్రామ్స్ ఉడికిపోయినాయి. అలా పీల్లాగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లానే టమాటాలను కూడా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు ఈలోపు ఫ్రై అయిపోయినాయి చూడండి. బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిపోయినాయి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసినాక ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని చూడండి, పీల్ తీసేసేసి వేసేసుకోవాలండి ఇందులో. వేసేసుకున్నాక మనం టమాటాలు కట్ చేసుకోండి. ఆ టమాటా ముక్కల్ని కొంచెం ఫ్రై అయిపోయినాక టమాటాలని ఒక 300 గ్రాములు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బంగాళదుంపల్లో వేసుకొని ఒక 5 మినిట్స్ అయినాక కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అట్లనే 1.5 స్పూను చిల్లీ పౌడర్ అండి, కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకుంటే బంగాళదుంపలకి పట్టేలాగా బాగా కలుపుకొని బాగా బంగాళదుంపలు టమాటాలు బాగా మగ్గిపోయేదాకా మిక్స్ చేసుకున్నాక 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. కొంచెం 1 కప్పు వాటర్ పోసుకొని, అంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను కొంచెం గ్రేవీ ఎక్కువ నార్మల్గా ఉంటుంది కాబట్టి సరిపోయేది. కానీ 1 కప్పు వాటర్ పోసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకున్నానండి. ఈ ఎండు కొబ్బరి వేస్తేనే చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ ఎండు కొబ్బరి వేసుకున్నానండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నా. కొంచెంసేపు ఒక 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే అండి. బంగాళదుంప కుర్మా రెడీ. వేడి అన్నంలోకి వెజిటేబుల్లోకి ఆలు కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా. ఈరోజు చాలా బాగా టేస్టీగా కుదిరింది. రెండిట్లోకి మనం పెరుగు రైతా కూడా తయారు చేసుకోవచ్చు. ఏముంది, పెరుగులో కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకుంటే పెరుగు రైతా రెడీ అయినట్టేనండి. ఈ వెజిటేబుల్ బిర్యానీలకి ఆలు కుర్మా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి.
చూడండి ఈ రెడీ అయినటువంటి వెజిటేబుల్ ఆలు కుర్మా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.